హన్మకొండలోని ప్రణయ్ మార్గ్లో ఉన్న దివంగత మాజీ మంత్రివర్యులు ప్రణయ్ భాస్కర్ 29వ వర్ధంతి 69వ జయంతి సందర్భంగా ప్రణయ్ భాస్కర్ తనయుడు అభినవ్ భాస్కర్ ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతిసారి మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని, అతి చిన్న వయసులో మంత్రి పదవిని అధిరోహించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఖ్యాతిని రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా చూపారని, అసెంబ్లీలో తెలంగాణ గళాన్ని విప్పిన ఏకైక వ్యక్తి ప్రణయ్ భాస్కర్ అని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మి ఒక ప్రధానమంత్రి కొడుకుతో ఢీకొని ఆయన పైన గెలిచి అతి చిన్న వయసులోనే మంత్రి పదవి సాధించి యావత్ వరంగల్ జిల్లాకే కీర్తిని చేపట్టినటువంటి కీర్తిశేషులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి 28వ వర్ధంతి 69వ జయంతి రోజు. మీ అందరికీ తెలుసు, అప్పట్లో హనుమకొండ నియోజకవర్గం విస్తీర్ణం ఎంత పెద్దదో. అట్లాంటి నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు, ఎన్నో మండలాలు, ఇవాల్టి ఈడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ డివిజన్లో సుమారు 50 పైన డివిజన్లు ఇప్పుడు పాత హనుమకొండ నియోజకవర్గంలో ఉంటాయి. రవాణా వ్యవస్థ మంచిగా లేకుండే, సెల్ ఫోన్లు కానీ ఫోన్ వ్యవస్థ కూడా మంచిగా లేకుండే. కానీ అన్నా అంటే నేనున్నా అంటూ ప్రతి గడపని దట్టి ప్రతి కుటుంబంలో కూడా ఒక చెరగని ముద్రని వేసినటువంటి దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమము ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఏటా చాలా సంతోషం అనలేము, కానీ గర్వంగా అనిపిస్తుంది ఆయన తనే ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రతి ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు స్వచ్ఛందంగా ప్రణయ్ భాస్కర్ మిత్రమండలి, ప్రణయ్ భాస్కర్ మిత్ర బృందము ఆయన ఇష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా ముందరికి వచ్చి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు చేపట్టడం నిజంగా చాలా గర్వదాయకం. ఆయనే ఏకైక రాజకీయ వారసుడిగా ఆయన ఆశయాలని నేను కొనసాగించి మొదలుకి తీసుకెళ్ళి ఆయన చేపట్టినటువంటి ఎన్నో మంచి పనులని కొనసాగిస్తూ ఆయన చేపడదామనుకున్న, ఎందుకంటే ఆయన అకాల మరణం చెందింది కాబట్టి ఆయనే చేపడదామనుకున్న ఇంకెన్నో మంచి మంచి పనులని, సేవా కార్యక్రమాలని దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా నేను పూర్తి చేస్తానని చెప్పి మీడియా ముఖంగా మీకు మనవి చేస్తున్నాను. అట్లనే మళ్ళొక్కసారి కూడా మీకు గుర్తు చేద్దామనుకున్న మలిదశ ఉద్యమ స్ఫూర్తిదాయకులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు మాకు మలిదశ ఉద్యమ స్ఫూర్తిదాయకులు ప్రణయ్ భాస్కర్ గారు అని చెప్పి కొనియాడారు. ఆయన అసెంబ్లీలో ఆ రోజు గర్జించి గడ్డి తునగతో సమానం నాకు ఎమ్మెల్యే పదవి అని చెప్పి రాజీనామా చేయడమే మాకు కూడా ఈ రాజీనామాలు కొనసాగించే స్ఫూర్తిని అందించింది అని చెప్పి ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలాసార్లు కొనియాడారు. కాబట్టి అదే స్ఫూర్తితోటి నేను కూడా ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తాను.